దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు ఏమి చేయాలో నీకు బోధించెదను అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీవు ఏమి చేయాలో, ఎటు వెళ్ళాలో, ఏ త్రోవన నడుచుకోవాలో, ఏ మార్గం నుండి వెన్నుకోవాలి అనేది ఆయన నీకు బోధిస్తాడట. వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నీవు ఏమి చేయాలో నీకు బోధించెదను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. 32వ కీర్తన 8వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎంత చక్కని మాట అండి. ఆయన నీకు ఉపదేశము చేస్తాడట. నీవు నీ కుటుంబం అంతా కూడా దేవుని మందిరమునకి, ఆయన ఉపదేశము వినడానికి, ఆయన బోధ వినడానికి మీరు వచ్చినట్లయితే ఆయన మీకు ఉపదేశం చేస్తాడట. ఏం ఉపదేశం చేస్తాడట? నీవు నడవవలసినటువంటి మార్గమును ఆయన నీకు బోధిస్తాడట. బోధించడమే కాకుండా నీ పైన దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటున్నాడు. ఇది మంచి మార్గము, ఇది చెడు మార్గము, ఇక్కడికి ఇటు వెళ్తే మనకి క్షేమము, ఇటు వెళ్తే మనకి క్షేమము కాదు అనేది ఆయన ఆత్మ ద్వారా నీకు ఆలోచన ఆయన అనుగ్రహింపజేస్తూ ఉంటాడు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ. దేవుని బిడ్డలారా, మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడలా దేవుడు బోధిస్తున్నాడు, ఉపదేశిస్తూ ఉన్నాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్నదా? దేవుణ్ణి అడగండి. ఏ మాత్రము నిన్ను త్రోసివేయకుండా ఆయన నీకు కావాల్సింది ధారాళముగా ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. జ్ఞానమే కాదు, ఏది కొదవగా ఉన్నా దేవుడు అంటున్నాడు, నన్ను అడుగు, నేను నీకు ధారాళముగా ఇస్తాను అంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా. దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన నోటి ఉపదేశములు అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. దేవుని బిడ్డలారా, ఆయన నీకు బోధిస్తానంటున్నాడు. ఆయన మాటలని నీ హృదయంలో నువ్వు ఉంచుకున్నప్పుడు ఏ బాటలో నువ్వు నడవాలో, ఏ మార్గంలో నువ్వు ఎంచుకోవాలో అనేది ఆయన నీకు తెలియజెప్తాడు. ఏది కూడా నీకు కాదనకుండా ఆయన నీకు ధారాళముగా ఇచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఒక స్త్రీ ఉంది, దేవుని యొక్క ఉపదేశమును, బోధను విన్నది. తనకు ఏదైతే కొదవగా ఉందో ఆ కొదవను తీర్చమని ఆయన యుద్ధకు వచ్చింది. ఆయన బోధ చేస్తున్నటువంటి స్థలము దగ్గరకు వచ్చి ఎంతగానో మొరపెట్టుకుంది. దేవుని బిడ్డలారా, దేవుడు ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డలో ఉన్నటువంటి దుఃఖమునంతా కూడా తీసివేసి సంతోషమును, సమాధానమును ఆ బిడ్డకి అనుగ్రహించి ఉన్నాడు. ఈరోజు నీవు కూడా అంతే. దేవుని ఉపదేశము విన్నట్లయితే ఏది కొదవగా ఉందో అది నీకు ధారాళంగా ఇచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. నువ్వు ఉపదేశము విన్నట్లయితే యెహోవాని ఆశ్రయిస్తావు, మనుషులని ఆశ్రయించవు. ఆయన నీకు సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. నువ్వు మొరపెట్టిన విధానంను బట్టి ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనములో, భయపడకుము, నీవు సిగ్గుపడవలసిన అక్కర్లేదు, అవమానమును తలంచకుము. దేవుని బోధ వింటున్నటువంటి నీవు, దేవుని ఉపదేశమునకు చెవియొగ్గినటువంటి నీవు ఏ సమస్యకి, దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను సిగ్గుపడనీయడు. దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను అవమానపాలు చేయడు. ఆ రీతిగా దేవుని యొక్క మార్గంలో నువ్వు నడిచినప్పుడు నీ జీవితంలో ఇలాంటి అద్భుత కార్యములు చూస్తావు. అంతేకాదు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సామెతలు 18వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితంగా నుండును. యెహోవా నామము అనేది బలమైనటువంటి దుర్గము. ఆయన ఉపదేశంను నువ్వు విన్నప్పుడు ఆయన యుద్ధకి నువ్వు పరిగెత్తుకుంటూ వస్తావు, నువ్వు సురక్షితముగా ఉంటావు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుని యొక్క బోధను వినడానికి ఆయన సన్నిధానానికి పరిగెత్తుకుంటారండి.
నీ ప్రతి బాష్ప బిందువులను కూడా తుడిచివేస్తాడు దేవుడు. బిడ్డలారా, నీకు ఆనందమునిస్తాడు, సంతోషమునిస్తాడు. అంతేకాదు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేది. ఆయన బోధను వినడానికి ఆయన యుద్ధకి నువ్వు వచ్చినప్పుడు నీకు కావలసిన అవసరతలు అక్కర్లన్నీ కూడా తీరుస్తాడు. నీకు ఏ లోటు ఉందో నీ లోటును తీసివేస్తాడు, నీకు విడుదలనిస్తాడు, నీకు రక్షణనిస్తాడు, నీకు స్వస్థతనిస్తాడు. అదేవిధంగా ఏ మాత్రం కూడా తక్కువ కాకుండా ఆయన నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.